సభా అధ్యక్షులు 1994లో ఈ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివారు. డిస్టెన్స్లో చాలా సంతోషం. సామాజిక సారథుల ఉత్సవాలకి నన్ను ఆహ్వానించిన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహనీయుని తలుస్తూ, అతడే మా బాపు పూలే. పంట చేలలో పరికి కంపల, వీధుల్లో చెప్పులతో నడవనీయని ఆచారం, నీడను కూడా పడనీయని వర్ణ సమాజం, అసమానతల అవని మీద పెను గర్జన, అక్షరము లేక అన్నము దక్కక, చేయుత లేక ధర్మమని చేయి చాస్తే నిప్పుల కొరడాలు, ఎండిన డొక్కల ఆర్దనాదాలు, అంటరాని ఆవేదనలు, అవమానాల అలజడులు, దేదీప్యమానంగా వెలుగుతున్న మను సమాజం. మనిషిని తాకితే మైల, పండించిన పంటనైతే పందికొక్కుల్లా మేత. మనిషిని తాకితే మైల, పండించిన పంటనైతే పందికొక్కుల్లా మేత. చెరువుల్లో నీళ్లను ముట్టొద్దు, తోడిన చేదురు బావిల్లోంచి మృగాల్లా తాగేస్తారు. అణచివేతలతో పీష్వా పరివారులు, స్వేచ్ఛ సమతకై పూలే పులికేక. జన్మతేదీలు లేని జీవితాలు, అన్యాయాన్ని గొంతెత్తనేని అమానవీయం. కోట్ల జనులకు ఆయనొక శ్వాస. ఏప్రిల్ 11 వేడుక కాదు, ఏప్రిల్ 11 వేడుక కాదు, ఆలోచనల చర్చ పరంపర, ఆశయాలకై విప్లవించిన దినం. జందెం లేకపోతే గుడిలో పూజలు లేదంట, నిజామాబాదులో వెలివేత కూతలు. శతాబ్దాల నుంచి భూమి మీద చీత్కారాలు, అక్షరాలను చదివితే నాలుకదలు తెగ్గోతలు, మూతులకు ముంతలు, నడుములకు చీపురులు, అంటరాని చీకటికి వెలుగుల తొలి అడుగు. కుల నిర్మూలనకు తొలిమాట, అస్పృశ్యతకు తొలిపాట, సకల సంపదల్లో సమాన వాట, జీవితమంతా సత్యశోధక పోరాట బాట. సరిహద్దుల్లో శాస్త్రాల వెలుగులు, సాంకేతికత అంతరిక్షాన్ని జయించిన ఆధునిక యంత్రాలు కావలసినవన్నీ చేపట్టిన మనుషులు మలినాల్ని వదులుకోరు. నిత్య పూజలంటూ, నిత్య యాగాలంటూ నిజ జీవితంలో సాటి మనుషులపై కుల దాష్టికాలు. తలతెగిన శంభూకుణ్ణి, కారం చెడు చుండూరు రుధిరాన్ని, వేంపేట లక్ష్మీపేట ప్యాపిలీల మారణకాండల్ని, గ్రాహంస్టైన్స్ హత్యల్ని, చేతికి గడియారం కళ్ళమంటల్ని, నీటి కుండను తాకనీయని దురాచారాల్ని, కులహత్యల్ని పరువు హత్యల్ని మర్చిపోతామా? సంభవామి యుగే యుగే అంటున్నారు, మా కోసం ఇప్పటి వరకు ఎవరూ ఉద్భవించలే. మా కోసం ఇప్పటి వరకు ఎవరూ ఉద్భవించలే. మా కోసం వాడల్లో నీడై, మా కోసం మంచినీటి చలిమై, మా కోసం అక్షర జ్యోతై, మా కోసం వితంతు బిడ్డల ఆశ్రమమై, మా కోసం పునర్వివాహకుడై, మా కోసం నాగలెత్తిన రైతు, మా కోసం బోధనలే కాదు కార్యాచరణయై, మహిళా సాధికారతకై, మానవ హక్కులకై కాలంతో యుద్ధం చేశాడు. విప్లవ తేజమై, విస్మృతులకు ఆసరాయై, మానవ హక్కులకు నగారాయై, దీనుల గుండెల్లో వెలుగై, ఉద్యమ యోధుడై, పోవడా దీర్ఘ కవితై, సామాజిక విప్లవ కవి అయి, బానిస విధానాలను ఎండగట్టిన గులాంగిరి రచయితయ్యై, విద్య కోసం హంటర్ కమిషన్ నివేదికై, మద్యపాన నిషేధంపై గర్జనై, సంస్కరణోద్యమాల తొలి సంస్కర్త. అతడే సత్యశోధక్, అతడే మా బాపు, అతడే మహాత్మా జ్యోతిరావు పూలే. ధన్యవాదాలు.